शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छामि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठेत् गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् Sama
సమయం గుర్తుకు వచ్చే హృదయం ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే వేగం ఊహకి అందని త్యాగం కనిపించలేమకి నువ్వే కలలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వే నా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన దిక్కెందుకు ఇంత కోపం సాధించేదలా ఏ విజయం అయినా గర్వించేను లేకుండా మళ్ళీ రావా మళ్ళీ పాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం తెలిసొస్తుందిరా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా పలికిస్తుందిరా నీ బాధ మాతో నిన్నే తలుస్తుండగా బదులిస్తుందిరా నయనం విధినే నీ జాడకై రావా మాలో ఏకం కావా ఎదలో లోకం కావా నింపి మా లోకం కావా మాట్లాడండి, అది కూడా రికార్డ్ చేసుకొని వీడియో పెట్టుకుంటాను నాన్న గురించి. సో ఎవరైనా వచ్చి నాన్న గురించి మాట్లాడతానంటే మాట్లాడవచ్చు. మీ మెమరీస్ మీరు షేర్ చేసుకోవచ్చు. నాకు పెద్దనాన్న బాబా నా జీవితంలో 10 ఏళ్ళ మెమరీస్ ఉన్నాయి. పెద్దనాన్నతో ఎక్కువ ఉన్నాను. ఆయన పూర్తిగా ఒక 10 ఏళ్ళు ఆయన చాలా ये आपसे అమ్మ నన్ను हमारा फ्रेंड बहुत ना करें आप इस में మళ్ళీ మా నాన్న ఆరోగ్యం పెంచారు. आपने పర్లేదు రికార్డింగ్ ఆపనే బ్రో దీన్ని ఇట్లానే పెట్టు. చిన్నప్పుడు స్కూల్కి నేను వెళ్తున్నానా లేదా, బస్ మిస్ అవుతుందా ఈ పిల్ల, మిస్ అయితే నేను వెళ్ళి డ్రాప్ చేయాలా, ఆ పిల్లకి ఇవి ఇష్టం, ఇవి తెచ్చి పెట్టాలి, ఇట్లా బోర్డని నా గురించి ముందుగా ఆలోచించి ఉండేవారు. ఏ ఒక్క రోజు కూడా నేను మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ
నాకు ప్రేమ లోటు అయిందనో లేకపోతే ఏ లోటు అయిందనో ఒక్కరోజు వెళ్ళలేదు. ఏ తల్లిదండ్రులు పిల్లలు నడుస్తారేమో మా పెద్దమ్మ నన్ను కడుపులో పెట్టి పెంచుకున్నారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇంటిలో తోటకి బాగా తీసుకెళ్ళి ఇద్దరం కలిసి ఆ మెమరీస్ మళ్ళీ అందులో పెద్దనాన్న మాత్రమే పెట్టుకొని చూస్తాను. ఇవన్నీ నాకు ఒక ఎక్కువ మెమరీస్ అయితే పెద్దమ్మ పెద్దనాన్నని జస్ట్ వాళ్ళని చూస్తూ జీవితం ఎలా నడపాలని కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. ఒక భర్త భార్యకి ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, భార్య భర్తతో ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనేది నేను పెద్దమ్మ పెద్దనాన్న చూస్తే నేర్చుకున్నాను. అదే కాక ఇప్పుడు ఉన్న లైఫ్ అంతా చాలా స్ట్రెస్ఫుల్. కానీ ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయాలంటే నేను వాళ్ళు లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇట్స్ నెవర్ అనేది యూ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఎండ్ అనేది వాళ్ళని చూసే నేర్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ ఉన్నాయి. కొన్ని గిల్ట్ కూడా ఉంది. 50 yearsకి కానీ 70 కానీ ఐ కుడెంట్ బి దేర్. బట్ అట్లీస్ట్ బాబా గ్రేస్ వల్ల ఇవాళ ఈ విషయాలు మీతో చెప్పుకునేలాగా నాకు అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. పెద్దనాన్న ఇక్కడ లేకపోయినా కానీ నేను ఎప్పుడు గొడుగులు పరిస్థితి మా పెద్దనాన్ననే గుర్తు తెచ్చుకుంటాను. మా బావ సినిమాకి పోయినా మమ్మల్ని పిలుచుకొని పోయేటోడు. నేను మా చెల్లెలు ముందర ఎక్కి కూర్చోవాలని వాదించేవాళ్ళము. కానీ బావ మాకు పోయేటప్పుడు ఒకరు వచ్చేటప్పుడు ఒకరు కూర్చోండి ముందర అని చెప్పేవాడు. ప్రతి సినిమాకు మమ్మల్ని పిలుచుకొని పోయేవాడు. ఆ మెమరీస్ అస్సలు మర్చిపోలేము ఇప్పటికి కూడా. అక్క బావ అంటే తల్లిదండ్రులలాగా మా ఇంటికి 3 ఇళ్లకు మా పెద్దక్క మా బావనే ఎక్కువ. అందరము పెద్దక్క పెద్ద బావ అనే పిలిచేవాళ్ళము. సోదర సోదరి మనందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాకు చంద్రమోహన్ గారు తమ్ముడైతారు. వీళ్ళది ఆదర్శ కుటుంబం అని చెప్పొచ్చు. కర్నూలులో పెళ్లి చేసుకున్నారు గట్టా తిప్పే గారి కుమార్తెను. తర్వాత మనకి ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను ఇలా చూసుకునేవారంటే చాలా చక్కగా నిజంగా చాలా ఆదర్శమైన కుటుంబం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కుటుంబం అన్న తర్వాత సంతోషం లేకపోతే ఏముండదు. ఎందుకంటే కుటుంబంలో ఎవరికి ఏమున్నా కూడా ఇద్దరు బిడ్డలు కూడా వాళ్ళ అల్లుళ్ళు కూడా మంచిగా వచ్చారు. అలాగే కోడలు దీప కూడా కర్నూలు నుండి. ఆమె కూడా నిజంగా చెప్పాలంటే ఆమె కోడలు కాదు, బిడ్డతో సంబంధం. ఎవరము ఇంటికి పోయినా కూడా చాలా బాగా విచారించేది. మమ్మల్ని అంతా కూడా పలకరించేది. ఏమమ్మా ఏం కావాలి ఏం కదా అని అలాగా చేశారు. ఇంకా శ్రీకాంత్ చెప్పాలంటే చిన్న వయసులోనే ఈరోజు మీకు అందరికీ తెలుసు ఉన్నత స్థాయిలోకి చేరాడు. ఉన్నత స్థాయిలో చేరినా కూడా ఇసుమంత గర్వం కూడా లేదు. ఇంతకుముందు ఎటువంటి ఆప్యాయతలు ఉన్నాయో అటువంటి ఆప్యాయతలు ఉన్నాయి. మేమందరం కూడా ఈ రోజు వరకు కూడా మా తమ్ముడికి పడిన కార్యక్రమం ఫంక్షన్ వచ్చేసే నేను ఈరోజు కూడా మరవలేను. అంత చాలా చక్కగా నిర్వర్తించాడు. భగవంతుడు నాకంటే ముందు ఆయన్నే కోల్పోయాడు. మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సుఖమయంగా ఉండాలని, ఎందుకంటే వాళ్ళ సంతానం కానీ నాకు చూసి చాలా ఆనందం వేస్తుంది. అలాగే మా భర్తలు కూడా అలాగే ఎప్పుడు వచ్చినా బావగారు కాళ్ళకు దండం పెట్టని, ఆమె వస్తే కాళ్ళకు దండం పెడతారు. ఎందుకమ్మా అంటే కూడా లేదు బావగారు అని చెప్పి
ఆ విధంగా ఆప్యాయత ఈ పొద్దుటికి ఉంది. మన ఈ మధ్యనే గచ్చిబౌలిలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితేమో 2 సంవత్సరాల కిందనే గృహప్రవేశం కూడా జరిగింది. అది కూడా చాలా వైభవంగా జరిగింది. కాబట్టి వీరందరూ కూడా పిల్లలు వాళ్ళ తల్లిని ఇప్పటి వరకు ఎంతవరకు ఆయన ఉన్నంత వరకు చూసుకున్నారో ఇప్పుడు కూడా ఇక ముందు కూడా ఆమె కడితేంత వరకు కూడా సుఖమయంగా ఇలాగే ఆమె సంతోషంగా ఉండేటట్టు మీరందరూ కూడా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. బాగా చూసుకుంటారు. బాగా ఎప్పుడు కొట్లాడుతూ అంటారు. నాతో ఆపిగా ఉంటాండి. మీ అక్క నలుగురు బాగారు అక్కగారు అందరూ సంతోషంగా ఉంటాం. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాడు నాతో. అందరికీ నా నమస్కారములు. చంద్రబాబు నాకన్నా పెద్ద అంటే ఆయన రెండు నేను 3 అయ్యాను. మేమంతా మా నాయన పుట్టి కానీ మా అమ్మ పుట్టి కానీ వచ్చినప్పుడు కూడా అందరము ప్రతి సంవత్సరం కలిసి ఎంతమంది కూడా పెట్టుకుంటున్నాము. ఇంకా వాళ్ళ కొడుకు కూడా శ్రీకాంత్ చాలా చిన్న వయసులో చాలా కష్టపడి పైకి ఎదిగి వాళ్ళ నాయన బాగా పిల్లలు తెచ్చినాడు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాయనకి ఎంత తోడుండి చేశాడు. వాళ్ళ అమ్మ కూడా ఎంత తోడుండి వాళ్ళ పడితేనంత కూడా సాగినంత కూడా తగ్గట్టు చూసుకొని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. స్వర్గంలోనే హ్యాపీగా ఉంటాను. నా జర్నీ యాక్చువల్గా మా మామ దగ్గర బాగా సాగింది. ఎందుకంటే కర్నూలు తీసుకుని వచ్చి ఫస్ట్ వ్యాపారానికి ట్రైన్ ఎక్కి ఎక్కడ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, స్వర్గంలో సుఖంగా ఉంటాడు. ధన్యవాదాలు. మా అన్నగారైన నిర్వాహ చంద్రమోహన్ మా హృదయాల అందరిలో ఎప్పుడు నిలవడేస్తారు. ఆయన బాగా మంచి వైద్యుల ప్రాప్తి ప్రసాదించాలని మా అభిప్రాయం కూడా చాలా బాగా చూసుకుంటారు. పైనప్పుడు అందరూ బాగుండాలని కూడా మా శ్రీకాంత్ ఎప్పుడు ఎవరు పోయినా బాగా పలకరిస్తాడు, బాగా చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ఉంటుంది. రెండవ తేదీ 2/2/2025 సంపాదించినారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభవంతుని కోరుకుంటున్నాను. అందరినీ మమ్మల్ని బాగా చూసుకున్నాడు. మేము మర్చిపోలేము ఈ జీవితంలో. ఇది మా ఏదైనా మెమరీస్ షేర్ చేయండి అన్నప్పుడు నాకు ఒకటే వచ్చింది. నేను జాబ్ చేస్తున్నప్పుడు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నాకు హనీ కేక్ ఇష్టం అంటే అప్పటికప్పుడు చూసుకుంటే వేసుకొని తెచ్చేసారు. నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. అండ్ మిరపకాయ పచ్చడి ఇష్టం అంటే రత్న ఆ పాపకి మిరపకాయ పచ్చడి ఇష్టం అంట చేయకొని అప్పటికప్పుడు అత్తతోని లేదు మరి చెప్పేసినారు. ఆ 2 things నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఏ డిఫరెన్సెస్ లేకుండా మన పిల్లల్ని చూసుకున్నారు. అది తెచ్చుకోలేము. మామయ్య మీరు ఎక్కడొచ్చినా అక్కడ ఉండాలనుకుంటున్నాను. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని కుమారుని చదివించుకొని మంచి ఉద్యోగం సంపాదించి తను చేయవలసిన ధర్మాలన్నీ చేసి భగవంతుని పిలుపు అందుకొని వెళ్ళిపోయినాడు.
మనము ఆయన ఆత్మకు తృప్తి కలగడానికి దాన ధర్మాలు మంచి చెడ్డలు చేసి భగవంతుని కృప పొందవలసినదిగా కోరుతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కట్టా కుటుంబం తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నాము. కట్టా కుటుంబం అంటే తెలియని వారు ఉండరు. మా బావగారైన కీర్తిశేషులు నిర్వాటి చంద్రమోహన్ గారు, మేము నలుగురు అన్నదమ్ములమైతే పంచపాండవులాగా ఉండాలని ఆయన మాకు దేవుడిగా తీసుకొచ్చి మా నాన్నగారు మాకు పరిచయం చేసినారు. మా అక్కయ్యను ఇచ్చి వివాహం చేయడం వల్ల మాలో ఒక చాలా పెద్ద బాంధవ్యం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి కూడా మేమందరము చాలా చిన్న పిల్లలము. అంటే నేను 10th క్లాస్ చదువుతున్నాము, మిగతా ఇద్దరు తమ్ముడు 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. అయినా ఆ రోజుల్లో కూడా మా బావగారు మమ్మల్ని తమ్ముడిలాగే చూసుకున్నారు. ఏ రోజు ఒక బావమతిలాగా చూడలేదు. సో మేము ఎప్పుడూ పంచపాండవులాగానే కలిసిమెలిసి ఉన్నాము. మా అందరికీ గురువు గారు, మా నాన్నగారు శ్రీకృష్ణులాగా ప్రతి ఒక్క విషయము మంచి చెడు నేర్పించి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినారు. కానీ మా బావగారు లేరని ఈరోజు మాత్రం మేము ఎప్పటికీ అనుకోలేము. ఎందుకంటే ఆయన మాతో పాటే ఉన్నాడు, మాలోనే ఉంటాడు, మేమందరము కలిసే ఉంటాము. మా అక్కగారిని చెప్పడానికి లేదు. మా అక్కగారు అంటే మా తల్లి తర్వాత తల్లిలాగా మమ్మల్ని అందరినీ చూసుకుంది. ముఖ్యంగా మా నాన్నగారు మేము చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయారు. నాకు 28 ఏళ్ళు, మా అన్నయ్యకు 30 ఏళ్ళు, నా తమ్ములకు 26-27 ఏళ్ళు. ఆ చిన్న వయసులో చనిపోయినప్పుడు మేము ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాము, ఏదో ఉన్నాము. కానీ మాకు ఒక వెలితి, అయ్యో మనకంటూ ఒక పెద్దవారు ఎవరు లేరే. ఆ టైంలో నేనున్నాను అంటే మనిషికి డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ కాదు, ఒక మనిషి నేనున్నాను అని చెప్పే మనిషి కావాలి. ఈ రోజులలో నేను ఉన్నానని ఒక చెప్పగలిగితే అతనికి ఎంతో కొండంత ధైర్యం. అదే ధైర్యం మా బావగారు మాకు ఇచ్చారు. ప్రతి ఒక్క విషయంలోనూ, ఆర్థికంగా అనుకోండి, మిగతా విషయాలు అనుకోనివ్వండి, మా వ్యాపారాల్లో కానివ్వండి, మాకు మంచి చెప్పడంలో కానివ్వండి, ప్రతి విషయంలోనూ ఆయన మాకు వెన్నుదండుగా ఉండి, మాలో పెద్దవాడిగా ఉండి మమ్మల్ని ముందరికి నడిపించి ఈరోజు ఆయన ద్వారానే మా పెళ్ళిళ్ళని చెప్పడానికి జరిగినాయని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాధ్యత తీసుకోవాలంటే నాకేమో అనుకుంటారు. కానీ ఆ రోజులలో ఒక్క మాట కూడా ఆయన ఏది మాట్లాడకుండా ఏ విషయమైనా సరే ఫస్ట్ నేనుంటాను, ఈ ఫ్యామిలీకి నేనున్నాను, నేను నడుస్తాను మీ వెనకేలా, మీకు ఎటువంటి అడ్డు ఉండదు అనే ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించినారు. నిజంగా ఆ దేవదేవుని కటాక్షాల వల్ల మేమందరం కూడా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. మేము చదువుకున్న రోజుల్లో ఎప్పుడైనా మెడ్రాస్ నుంచి కర్నూలుకి వస్తే ఆ రోజు మాకు ఒక పండుగ వాతావరణం. ఎలాంటిదంటే ఎవరికి ఏమి ఇష్టమో అది చేయించాలి. మా అక్క చెప్తాడు, వాడు వచ్చినాడు హైదరాబాద్ నుంచో లేకపోతే చెన్నై నుంచో, వాడికి అది చేయించు, జయరామ్గిరి చేయించు, రమణగిరి చేయించు, అన్నగిరి చేయించు, పేరున చెప్తుంటే ఆ మెమరీస్ మనము మర్చిపోలేము. ఈ రోజుల్లో అటువంటి ప్రేమ లేవని నేను అనుకుంటున్నాను. కానీ మేము చాలా అదృష్టవంతులము. అటువంటి ప్రేమను పొందిన బావగారిని పొందడము మా జీవితం ధన్యము, మా జీవితం ఎంతో సుఖపడింది. కానీ ఈరోజు లేరని చెప్పడానికి ఇంకా మాకు నమ్మశక్యం కావడం లేదు. మా చేతులారా కార్యక్రమాలు జరిగినా ఆయన మాలో ఉన్నాడు, మాతో పాటు ఉన్నాడు, మమ్మల్ని ముందరికి నడిపిస్తున్నాడని మాకు అనిపిస్తుంది. కానీ ఇంకో విధంగా మాకు కావడం లేదు. ముఖ్యంగా మా బావగారి గురించి చెప్పాలంటే, అరే వర్షాకాలం వచ్చిందిరా, మీ అక్క బజ్జీలు వేస్తుందిరా, వరండాలో కూర్చొని తిందాంరా, కూర్చోరా సాయంత్రం అని ఎప్పుడు చెప్తా ఉంటే మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. బావ ఏ మాటని చెప్పినాడంటే అది బావ మాట నెరవేర్చాలి.
మేమేమని అడిగినామంటే వాడు అడిగినాడు, వాడి మాట నెరవేర్చాలి. ఇలా ప్రతిరోజు ప్రతి విషయంలోనూ మాతో పాటు ఉంటున్నాడు. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా ఇంత అభివృద్ధికి వచ్చి ఏమాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో, అనురాగంతో, ప్రేమతో ఇటు బంధువర్గాన్ని అంతా కూడా శ్రీకాంత్ ముందుకు తీసుకొని వెళ్తున్నాడంటే అది ఆయన చల్లని దీవెనలు, ఆయన యొక్క మంచి మనసుకు ఇదే కారణము. ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి? ఈరోజు ఒక చిన్న పొజిషన్కి వెళ్తేనే మనుషులు మర్చిపోయే రోజులు, కానీ మా శ్రీకాంత్ అలా మర్చిపోవడం లేదు అంటే అది ఆయన ఇచ్చిన యొక్క ధార్మిక గుణము, ఆయన నేర్పిన సంస్కారము. ఈరోజు మనం ఎంతో డబ్బులు ఇవ్వచ్చు కానీ సంస్కారం ఇవ్వలేదు. సంస్కారం అనేది చూసి నేర్చుకుంటారంటారు. వాళ్ళ పిల్లలు మాత్రము వాళ్ళ అమ్మా నాన్నని చూసి నేర్చుకున్నారు. అలా నేర్చుకున్నందుకే వాళ్ళంతా ఈరోజు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, అంత బాగున్నారు. కాబట్టి నేను ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మా అక్కగారిని ఇక మీదట మా శ్రీకాంత్ బాగా చూసుకుంటారని, ఆమెకు అల్లప్పుడు అండదండగా మేము నలుగురు అన్నదమ్ములము అర్ధరాత్రి అయినా ఆమెకు తోడుగా ఉంటాము. ఆమెను కాదనే ప్రసక్తే లేదు. మా నలుగురు అన్నదమ్ములము నిజంగా ఎప్పుడు రామలక్ష్మణ్ లాగానే ఉంటాము. ఒక మాట అనుకున్నామంటే మా తమ్ముళ్ళు కానీ మా అన్నగారు కానీ ఏ రోజు నో అని చెప్పిన సందర్భాలే లేవు. 82వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోతే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మాలో ఒక చిన్న భేదాభిప్రాయాలు లేవు. మాలో ఏది లేదు. అన్న ఇది చేయాలి, తమ్ముడు ఇది చేయాలి, అక్కతో ఇది మాట్లాడాలి, చెల్లికి ఇది చేయాలి అంటే ముందరికి వెళ్ళమన్నారే కానీ వెళ్ళొద్దని ఒక్క మాట చెప్పిన వాళ్ళు కాదు. నిజంగా మేము మా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటాము. అలాగనే మా సోదరి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా అన్న అని ప్రేమ, ఇంటికి వస్తే వీడికి ఇష్టము అది ఇష్టమని చేయడము. వాళ్ళ ఇంటికి పోయినామంటే మాకు ఒక ఆనంద బాష్పాలే తప్ప ఏ రోజు మాకు ఒక కష్టం కలిగించలేదు. వాళ్ళు కలిగించారు కూడా. అటువంటి మనస్తత్వాలు వాళ్ళకి కావు. ఎందుకంటే మా బావ మనసు చిన్న పిల్లవాడి మనసు, వెన్నెలాగా కరిగిపోతాడు. ఎవరైనా వచ్చి బావ ఒక 500 బావ అంటే తీసుకోరా అని ఇట్లా పెట్టేస్తాడు. అది ఎంత ఉంది అని కూడా లెక్క పెట్టాడు. అంటే ఆయన మనసు చూడండి, ఎంతో చిన్న పిల్లల మనసు. జోబులు ఎప్పుడు డబ్బులు పెట్టుకొని ఉంటాడు. ఎవరైనా అడిగితే తెచ్చేస్తాడంటే ఆ యొక్క మనస్తత్వం రావడం నిజంగా ఆ పరమాత్ముని దయ, ఆ పరమాత్ముని యొక్క వాళ్ళకి ఆయన ఇచ్చిన యొక్క గొప్ప వరంలాగా భావిస్తున్నాను. సో ఈ ఫైనల్గా ఈ సదవకాశాలు ఇచ్చిన నిర్వాటి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఎల్లప్పుడూ కూడా మా కట్టా ఫ్యామిలీ, నిర్వాటి ఫ్యామిలీ ఎప్పుడూ ఒక అన్నదమ్ముల్లాగానే ఉంటామని ఆ పార్వతి పరమేశ్వరుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీకాంత్కు, మా అక్కగారికి, వాళ్ళ కూతుర్లైన శ్రీదేవికి, శ్రీలతకు, అల్లులకు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ, మేమందరము మీతో పాటు ఎప్పుడు ఉంటాము, మీతో పాటే నడుస్తాము, మీరు కూడా మాతో పాటే రండి అని కోరుకుంటూ, ఆ దేవదేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాంజలు. మా బావగారు ఎక్కడ ఉన్నా ఆయన ఆరోగ్యం, ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, ఆయనకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకొచ్చున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడలేము. చెప్పాలంటే ఎన్నో మా మధ్యలో ఉన్నాయి, ప్రేమానురాగాలు, ఎన్నో అటాచ్మెంట్స్, ఎన్నో మెమరీస్. చెప్పాలంటే ఒక గ్రంథమే అవుతుంది, కానీ చెప్పలేను. ఇంతకు ఇచ్చినాడంటే కూడా, ఇంత మాట్లాడినానంటే కూడా ఆయన ఇచ్చిన శక్తి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రేమ గల మనిషిని పోగొట్టుకున్నామంటే పోగొట్టుకున్న వాళ్ళకే ఆ యొక్క మనిషి యొక్క విలువ అర్థమవుతుంది. మిగతా ఎవరికి ఆ విలువ తెలియదు. కనుక నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చున్నాను. బావా, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ ఆ పరమశివుని దగ్గరే ఉంటావు. అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ, బావా ప్రేమతో మీ నలుగురు అన్నదమ్ములం బావా. ఒక అన్నను మిస్ అయినాము కాదు, నువ్వు మా ఆత్మలో ఉన్నావని అనుకుంటాను బావా. నిన్ను
మర్చిపోలేము బావ, ఈ మెమరీస్ మర్చిపోలేము. మా అన్నదమ్ములను అందరినీ చల్లగా చూడు బావా. అలాగనే మాతో పాటు ఎల్లప్పుడూ ఉన్న మా శ్రీమతులను ఒక్కసారి రమ్మని కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా రండి. ఈ కార్యక్రమం మేము చేయాలంటే మీ సహకారం లేనిది ఏమీ చేయలేము. ఏ ఒక్కరికైనా భర్తకు భార్య సహకారం ఉండాలి. భార్య సహకారం లేని ఏమీ చేయలేము. ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాము అంటే మా దానికంతా కారణం వాళ్ళే. దయచేసి అందరూ ఇక్కడికి రావాలి. మన ఆడపిల్ల అంటే మనం ప్రాణం ఇవ్వాలమ్మా. ఆ పిల్ల ఏ రోజు బాధపడకూడదు. ఆ పిల్ల బాధపడిందంటే మీరు బాధపడతారు, మీరు బాధపడితే నా కొడుకులు బాధపడతారు. కాబట్టి ఆడపిల్ల కష్టం మీ కష్టంగా తీసుకోండి, మీరు అలాగనే నడుచుకోండి అని చెప్పేవారు. కనుక ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మేమందరము కలిసి ఏదైనా ఒక మాట అనుకుంటాము, మాట్లాడుకుంటాము. మా ఆడపిల్లల్ని చక్కగా చూసుకుంటాము. వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ, వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిర్వాటి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా బావగారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆయన ఎల్లప్పుడూ స్వర్గసీమలోనే ఉండాలని, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిన అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారములు, అందరికీ పాదాభివందనములు. మా తమ్ముళ్ళు కూడా అంతే. అన్నా ఎవరో ఒకరే మాట్లాడతాం. మనం ఏం మాట్లాడినా మా నలుగురి మాట ఒకటే మాట, ఎప్పుడు ఒకరిగానే ఉంటాము. నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో కానీ మేము నలుగురము అన్నదమ్ములము, అక్క చెల్లెలము, ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటాము, చాలా గొప్పగా ఉంటాము. దేవుడు నిజంగా అది మాకు ఇచ్చిన గొప్ప అదృష్టము, మా అమ్మ నాన్నలు మాకు ఇచ్చిన వరంలాగా అనుకుంటాము. బావా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ బావా. నువ్వు ఎక్కడ ఉన్నా ఎటర్నల్ పీస్. ఈరోజు ఏడవకూడదు కానీ ఏడుపు అనేది అలా వచ్చేస్తుంది బావా. వన్స్ అగైన్ నువ్వు హ్యాపీగా ఉండాలి బావా. నీ ఆశీస్సులు అందరికీ కావాలి. నువ్వు ఇప్పుడు పైన ఉన్నావు, పైనుంచి అందరినీ ఆశీర్వదించు బావా. నమస్తే బావా, నమస్తే. నాన్న అనే పదానికి నిర్వచనం అడిగితే నన్ను అన్కండిషనల్ లవ్ అంటాను. He was a warrior, he was a king అనే పెట్టాడు. He is a సామ్రాట్, చక్రవర్తి అని చెప్తాను నేను. తను ఏ రోజుల్లో కూడా చిన్న ఉన్నప్పటి నుంచి మిగతా వాళ్ళందరికీ పెద్దగా నాకు అనుభవం. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మెమరీస్ నాన్నతో. చిన్న ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అంటే భయం, మా డాడీకి చెప్పాలి అంటే భయం. మా అమ్మకు చెప్పి అమ్మకు నాన్నకు చెప్తామని వాడు. కానీ నా విషయం వేరు. నేను ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకునేదాన్ని, నాన్నతో ఉండేదాన్ని. నాన్న ఇంటికి వచ్చి నాకు తినిపించాలి అని కోరుకునేదాన్ని, నాన్నతో ముద్దలు పెట్టించుకునేదాన్ని. ఈ జనరేషన్ వాళ్ళు నాన్న ప్రేమను ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అంతకు డబల్ ఎంజాయ్మెంట్ నేను చేశాను. నాకు నాన్న ఒక అమ్మాయిలాగా పెంచలేదు, నన్ను అబ్బాయిలాగా పెంచాడు. చెట్లు ఎక్కడము, ప్రతి సిచ్యువేషన్లో బిజినెస్ చేయడము, బిజినెస్కి షాప్కి వచ్చిన కస్టమర్స్కి ఎలా మాట్లాడాలి, ఎలా సరుకమ్మాలి, ఎలా రిప్లై ఇవ్వాలి. నేను బిజినెస్ కూడా నాన్న దగ్గరే నేర్చుకున్నాను. ఈరోజు నేను ఇండిపెండెంట్గా ఇంత ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్నే. నాన్న అన్కండిషనల్ లవ్ అని ఎందుకంటాను అంటే, నాన్న తన సొంత పిల్లల మీదనే కాదు, ఇంటికి ఎవరు రాని మనిషి, ఎవరు ఫ్రెండా లేకపోతే తెలిసిన వాళ్ళ, అమ్మ ఫ్రెండ్స్, అమ్మ సైడా నాన్న సైడా ఎప్పుడు భేదం చూపించేవాడు కాదు నాన్న. ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే కంపల్సరీ వాళ్ళకు కడుపు నిండా అనే కంటే కూడా ఉత్తాయసంతో భోజనం పెట్టేవాడు నాన్న. కొంచెం కాదు, అంత అన్కండిషనల్ లవ్ నాన్న. ఎవరైనా ఇంటి కూతుర్లకు ఇచ్చిన ప్రేమని కోడలికి అంతకంటే ఎక్కువ ప్రేమ పంచాడు మా నాన్న. మా దీపకి కూడా మాతో పాటు సమానంగా నోట్లో కలిపి ముద్దలు పెట్టిన రోజులు
విషయాలు ఉన్నాయి. నేను అది కూడా విట్నెస్ చేశాను. అలాంటి మామగారు ఉండడం చాలా తక్కువ. మా నాన్నలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఇన్ని కాదు. ఆర్యాని, వంశీని, సాయిని, తేజుని, అంజలిని, ప్రతి ఒక్కరిని ఆయన తాతయ్యలాగా పెంచలేడు, ఆయన తండ్రిలాగా పెంచాడు. వాళ్ళందరినీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా మందికి వస్తాయి. సో ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఎలా నిలబడాలి, ఎలా స్టేజ్ని దాటాలి అని చూశారు. కానీ కుంగిపోవడం అనేది కానీ, అది ఈ స్టేజ్లో ఇలా ఉండిపోయాము, పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాము అని ఆయన ఎప్పుడు ఆలోచించిన రోజే లేదు. He stood like a warrior, he fought like a Chakravarti, and he came out of all those tough situations in flying colors, and we are all here like this only because of his blessings. Thank you, Dad, for everything you have done for us. ఇంకా మా వంశీ ఈ విషయంలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాడు నా దగ్గర పెరగలేదు. 1.5 సంవత్సరం పిల్లవాడిని నేను నాన్న దగ్గర వదిలేశాను చదువు విషయం అయ్యి. మా నాన్న ఎంతలా పెంచాడు వాడినంటే, తాతయ్య నాకు ఈ షాప్లో బెండకాయలు బాగాలేవు, ఆ షాప్కి వెళ్ళి కొనుక్కు రావాలి అంటే he used to go 1.5 kilometer only to bring ladies finger according to his మనబడి ఇంట్రెస్ట్ ప్రకారం అక్కడే కొనిచ్చేవాడు. అక్కడ ఎందుకు బాగాలేదు, ఇక్కడ ఎందుకు ఉంటాయి అనే క్వశ్చన్ కూడా ఎప్పుడు చేయలేదు. ఒకసారి నాకు బాగా గుర్తు, వాడు 2 years బాబు, తాతయ్య ఆటోలో నేను ఒక్కడినే కూర్చోవాలి అంటే వాడిని కూర్చోబెట్టి ఆటోలో నేను ఒక్కడినే ఆటోలో వెళ్ళొస్తాను అంటే, నువ్వు వెళ్ళు నాన్న వెనకాల, నాన్న బైక్ తీసుకుని ఆటో వెనకాల ఫాలో అప్ అయ్యేవాడు. ప్రతి ఒక్కరితో ఇలాంటి మెమరీస్, ఇన్ని అనుబంధాలు చేర్చుకున్నాం. ఇది ఏంటి అనుబంధాలు అన్ని పెనవేసుకున్న మహామనిషి మా నాన్న. నాన్నకు సాటి ఎవరు లేదు, నాన్నకు సాటి ఎవరు రారు. ప్రేమకు నాన్నతో నాకు మా మామయ్య కాదు, నాకు అత్త మామలు అమ్మ నాన్నల లాగానే. ఎక్కడికి వెళ్ళినా నాకు 3 కూతుర్లు 3 కొడుకులు అని చెప్పేవారు. ఆయనతో షేర్ చేసుకునే మెమరీస్ 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు చెప్పలేనన్ని. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ, నాకు పెళ్లి కుదిరినప్పుడు వీళ్ళు ఆ శారీ ఈ శారీ ఈ శారీ ఆ శారీ అని అందరూ అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అంటే నేను బాధపడ్డాను అనమాట. ఏం తీసుకోవాలి అని అర్థం కాక ఆయన వచ్చి పాకెట్లో నుంచి ఇలా తీసి, మీకు నచ్చింది తీసుకోమ్మా, ఎవరి మాట వినొద్దు అని చెప్పి ఇలా తీసిచ్చారు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ నేను మామయ్య ఇద్దరం తండ్రి కూతుర్ల లాగానే పంచుకునే వాళ్ళము. ఇంట్లో ఎవ్వరు ఏది తినకపోయినా నావి మామయ్యవి అన్ని సేమ్ టేస్ట్లు. ఎవ్రీడే ఏ ఫుడ్ తిన్నా ఆయన గుర్తు తెచ్చుకోవాలి. సో అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ, మ్యాంగోస్, సమ్మర్ వస్తే మ్యాంగోస్, దివాళీ వస్తే క్రాకర్స్, ఇట్లా చాలా అంటే చాలా 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 ఉన్నాయి. అండ్ మా అత్తగారు మామగారిని చూసి లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి అనేది చాలా నేర్చుకున్నాను నేను పెళ్ళైన తర్వాత. సో నేను చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు. సో మా మామయ్య గారు మాతోనే ఉండి ఆ మెమరీస్ అన్ని చెరిష్ చేసుకుంటూ మేము నెక్స్ట్ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇది నా చెప్పాలన్నా నాకు తెలియట్లేదు. నాకు చాలా ప్రాణం. నా చిన్నతనంలో మీద ఇలా నిచ్చెన వేసి నువ్వు ఎక్కమ్మా అని చెప్పి కింద ఏ సపోర్టు లేకుండా నన్ను నిచ్చెనెక్కించి మునక్కాయలు కోస్తాడు. నేను ఇలా ఎక్కానో నాకే తెలియదు. ఎందుకంటే
తెలుగు అంత బాగా రాదు. సో నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. January 6th, 2025 నా ఫస్ట్ బర్త్డే వితౌట్ తాతయ్య. ఏం ఈవెంట్ ఉన్నా, ఏం బర్త్డేస్ ఉన్నా, ఎక్కడ పోయినా, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నా కూడా తాతయ్య వాజ్ ఆల్వేస్ దేర్. అసలు నా బర్త్డే రోజుకి నాతో పాటు కూర్చొని కేక్ కట్ చేపిస్తూ నాకు కొన్ని డబ్బులు ఇచ్చి ఏదైనా గిఫ్ట్ కొనుక్కోలేని బర్త్డేకి అని చేస్తుండారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అవసరం ఉన్నప్పుడు తాతయ్య డబ్బుల కన్నా ఎక్కువ తిండినే పెడుతున్నా మనిషికి. మెమరీ శక్తి తగిన తర్వాత ఎవరైనా తిండికి వచ్చినప్పుడు ఆల్వేస్ ఫస్ట్ మాట అదే అడుగుతుండే, మీరు తిన్నారా లేదా, మీరు తిన్నారా అమ్మా అని. ఎవరైనా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ ఉండినా ఎవరైనా ఉండినా he always used to ask. ఇంకా దానాలు అయితే ఒకసారి నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు ఒక ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళి పుస్తకాలు, బట్టలు, ఇంకా బొమ్మలు కొని నాకు నేర్పించినాడు. ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నేర్పించినాడు. నేను యుఎస్లో పుట్టినప్పుడు మా నాన్న చెప్పిండ అమ్మాయి పుట్టింది అని. కానీ తాతయ్య ఏమన్నాడంటే లేదు, అబ్బాయిని ఒక్కసారి మళ్ళీ చెక్ చేయని. అలా ఇంకొకటి ఏం చెప్పారంటే నేను నాన్నకి మించి నేను గొప్ప విషయాలు, గొప్ప థింగ్స్ చేస్తా అని చెప్పినారు. ఆ ఒక్క కోరికను నెరవేర్చాలని నేను అనుకుంటున్నా. నాకు తెలుసు మీ అందరికీ ఇక్కడ బాధ ఉంది అని, కానీ బాధ కాకుండా మనం అందరం సంతోషించాలి. బతికినారు అట్లా మంచి లెక్క అని చెప్పాల్సిందే. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. నేను తాతయ్య గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ తాతయ్య అనకూడదు, నాన్నలా చూసుకున్నాడని చెప్పాలి. చైల్డ్హుడ్ అంతా ఎక్కువ తాతయ్య అమ్మమ్మతో గడిపిన రోజులు ఉన్నవి. ఏది అడిగినా క్షణంలో అక్కడ ఉండాలి. ఏదైనా వంట చూసినా రత్న చేసి పెడుతుండే అలానే ఎనీథింగ్. చాలా అన్కౌంటబుల్ మెమరీస్ ఉన్నాయని చెప్పాలి. ఒక చిన్న వాటికి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకో, పేపర్ ఈజీ వస్తుందా కష్టం వస్తుందా తాతయ్య, ఒక సెంటిమెంట్ ఉంటుండే, తాతయ్య ఒక 10 రూపీస్ ఇవ్వు ఎగ్జామ్ మంచిగా రాస్తాను. సో అన్కౌంటబుల్ మెమరీస్ అని చెప్పాలి. చెప్తూ పోతే తాతయ్య గురించి డేస్ ఆర్ బుక్స్ విల్ నాట్ బి ఎనఫ్. ద మెమరీస్ హీ హావ్ గివెన్ us will be lasting forever. He stood as a pillar of strength, Mark. And yeah, that's all. Thank you. We love you, తాతయ్య. మొదటి నుండి కూడా మేనమామ గారి సపోర్ట్ చాలా ఉండింది. అందులో కూడా నలుగురు మేనమామ గారు కూడా వీళ్ళ ఫ్యామిలీ మీద మంచి అఫెక్షన్. ఎందుకంటే మా మద్దల మీద చాలా ప్రేమ ఎక్కువ. వారు దీంట్లో అందరికంటే కూడా శ్రీకాంత్ ఈ స్థాయికి చేరాడంటే కూడా దాంట్లో వాళ్ళ మేనమామ గారి కృష్ణ గారి కృషి ఎంతో ఉంది అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తిప్పే కాదు వెంబడే చనిపోయారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మేనమామ గారు చూసుకునేట్లు ఇంతవరకు ఎవరు చూసుకోరు, చాలా బాగా చూసుకున్నారని చెప్పేసి నేను సవినయంగా మనవి చేసుకుంటాను.
అందరూ వచ్చి నాన్నకు నమస్కారం చేసుకొని భోజనం చేయండి. దాని తర్వాత నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు మాట్లాడాను ఎందుకంటే 2 అవుతుంది, అందరూ భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు.
నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.
రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు నాన్న నువ్వు నా ప్రాణం మనిన
సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. నీలాలనతో సరితూగవు ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఏ జన్మవని తీరాలి రుణం మనకి. పై జన్మకి నువ్వు నా నాన్నవలే వస్తావట నా దరికి. ఇదే వరం ఇదే శుభం మనద్దరి కథకి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. కరుణిస్తే కను తెరిచాను,
నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. నువ్వేలేని నేనేలేను, నువ్వు నేను వేరే కాము, నాలో నేను నువ్వే నాన్న. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ వచ్చిన అతిథులందరూ బంధువులందరూ వస్త్రాలు ఇచ్చేవాళ్ళు దగ్గరకు వచ్చి కూర్చోవాలప్ప, మాట్లాడకుండా. పెద్దలందరూ వచ్చి కూర్చుంటే 4 మాటలు అబ్బాయికి చెప్తే బాగుంటుంది. మంచి మాటలు ఆదరికి వస్త్రానికి పెద్దలు వచ్చి మంచి మాటలు చెప్పాలా. ఇంటి వాళ్ళు వచ్చి చెప్పినా కూడా పర్వాలా. మీ తండ్రి చనిపోయి ఈ రోజుకి 17వ రోజు. 15, 16, 2 ధర్మోదకాలు కానీ సప్పిండీకరణం కానీ శ్రద్ధతో చేసినావు. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. ఈ శ్రాద్ధాన్ని శ్రద్ధతో చేయడం, పూర్తి ఏకాగ్రత పెట్టి ఆ శ్రద్ధతో శ్రాద్ధం చేయడం వల్లనే సగం మోక్షం అనేది కలుగుతుంది తండ్రికి. మోక్షం చేయడం వల్లనే మీ చేసే దానాల వల్లనే మీ నాన్నకు మోక్షం అనేది కలుగుతుంది. ఆ వైద్యమైనది చీలి ఆ కైలాసం అనేది చూపిస్తుంది ఆ ఎద్దు. అంటే మనం చేసే దానంలో మనస్ఫూర్తిగా ఏం చేసినా కూడా శ్రద్ధ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. కాబట్టి ఈ 2 రోజులు శ్రద్ధగా చేసినాము, ఓపికతో చేసినాము. కాఫీ నీళ్ళు ఏం తాగకుండా చేసినాము అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి 99% ఖచ్చితంగా ముక్తికి పోతాడనే మనం వేడుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చిన బంధువులంతా దీన్ని వస్త్రం అనేది ఇస్తున్నారు. ఈ వస్త్రం అంటే ఏమి? ఆదరింపు వస్త్రము అని. ఆదరింపు వస్త్రం అంటే ఏమంటే తండ్రి అనేవాడు ఎట్లంటే ఒక యాప చెట్టు ఉన్నట్టే, పెద్ద ముక్కు మంచి నీడని ఇస్తుంది కదా చెట్టు. అట్లాంటి చెట్టు ఉన్నట్టే తండ్రి. అంటే మనం చేసే పనులలో ఇది తప్పు అది ముప్పు అని చెప్పి మనం సక్రమైన దారిలో పెట్టేవాడే తండ్రి. మొదటి గురువు తండ్రి ఎప్పటికైనా. ఎందుకంటే మనం స్కూళ్ళకు 2 ఏళ్ళకు సంవత్సరానికే చేస్తున్నాం స్కూళ్ళలో, కానీ ఇప్పుడు 7 ఏళ్ళకు స్కూల్లో చేస్తుంది. అంతే కదా. 7 ఏళ్ళకు ఉపనయనం చేసి అప్పుడు ఆ గురువు ఉపదేశం తీసుకున్న తర్వాతనే స్కూల్లో చేరుస్తుంది. మొదటి గురువు తండ్రి అయినాడు ఎప్పటికైనా. కాబట్టి తండ్రి గతించినాడు. కాబట్టి ఈ పెద్దలంతా చెప్పే మాట ఏమి అంటే, అయ్యా మీ తండ్రి గతించినాడు కాబట్టి నువ్వు చేసే మంచి పనిలో మీకు తోడుగా ఉంటామని చెప్పడమే ఈ ఆదరణ కోసం అన్నాడు. నువ్వు చేసే పనులలో నీకు మంచికి తోడు ఉంటామని చెప్పడమే ఈ ఆదరణ కోసం అన్నాడు. ఎవరెవరు ఇచ్చినారో అందరినీ గుర్తుపెట్టుకోవాలా, అందరినీ పోవాలా, తిరిగి రావాలా. తర్వాత వీళ్ళు చెప్పే మాటనే కూడా ఇప్పుడు మీ తండ్రి ఉన్నంత వరకు అక్క చెల్లెలను కానీ అక్కలు కానీ అక్క చెల్లెలకో బంధువులనుకో అమ్మలనుకో ప్రస్తుతానికి చూడాల్సింది అక్కలు మీకు తల్లి. మీ తండ్రి ఉన్నంత వరకు ఎట్లా జరిగినాయో ఒడిబియ్యాలు కానీ అమ్మని చూసుకోవడం కానీ ఇవన్నీ అదే పద్ధతి ప్రకారమే మంచి మనసుతో చేసుకుంటూ పోతే నీ సంసారం అభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్పే మాట ఇది. కాబట్టి అక్కలను కానీ తర్వాత భావనను కానీ వాళ్ళ పిల్లలు కానీ ఫస్ట్ మీ అమ్మని బాగా చూసుకుంటారు. అమ్మను ఎందుకంటే బాగున్నప్పుడు మీరు ఆయన ఎట్లా చూసుకుంటాడు, బాగాలేనప్పుడు చూసుకోవడమే కావాల్సింది. అన్ని ఉద్యోగం చేయాలి, అన్ని లేనప్పుడే అన్ని చూసుకోవాల్సింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పడమే ఆదరింపు వస్త్రం అనేది. ఎవరైతే వస్త్రం ఇచ్చినారో అందరి ఫస్ట్ అత్తగారిని ఫోన్ చేసి రావాలా, తర్వాత ఆడపిల్ల ఇంటికి పోవాలా. ఫస్ట్ ఇంటికి రాకపోగల అమ్మని చూడడానికి రావాలంటే ఆడపిల్ల చూడాలి కదా. ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంటికి పోవాలా. తర్వాత అమ్మను పలకరించేవాళ్ళు మేనమామ ఇంటికి పోయినవాళ్ళు ఖచ్చితంగా పోయినవాళ్ళు. ఎంత తొందరగా వస్తే మీ అమ్మను దగ్గరికి వచ్చి పలకరిస్తారు. అది ఫస్ట్. అత్తగారింట్లో ఫోన్ చేయాలా, మిగతా వాళ్ళ ఇంట్లో ఒక 2 కాఫీ తాగి, ఒక 2 టీ తాగి, ఒక 2 టిఫిన్ చేసి, ఒక ఇంట్లో ఫోన్ చేసినా అన్ని కన్నులు అంటున్నాం.
కాబట్టి ఒకరింట్లో టీవీ, ఒకరింట్లో స్నాక్స్, ఒకరింట్లో గెత్తనే ఏదో ఎవరైతే వస్త్రం ఇచ్చింటారో వాళ్ళతో పాటు కలిసి తాగాలి. కాఫీ తాగినా మీ అత్త మీ మామ నాటిలో మీ మామతో పక్కన భోజనం చేస్తే అది లెక్క. ఆయన లేకుండా పోవడానికి ఉండదు. ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలనే జరగాలి. సూర్యుడు ఉండగానే ఈ పనులన్నీ జరగాలి. నువ్వు ఇంట్లోకి పోయి వచ్చేది కూడా. తర్వాత నెల లోపల నిద్ర చేయాలి. ఏదో ఒకటి చూసుకుంటా నీకు సరిపోతుంది. నెలలో నిద్ర అయిపోతుంది. అసలు అనేది 3వ నెలలో తర్వాత నీకు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు లోకలే కాబట్టి నీకు ఇచ్చిన డేట్ కూడా ఇచ్చినానే ఉండదు. ఆ డేట్లో అందరూ ఇంటికి పూజ చేసేసి ఆ పని పూర్తి చేసేసుకుంటే రాక అమ్మని పలికించాలంటే వస్తారు. ఎందుకంటే నువ్వు పోయి వస్తేనే వాళ్ళు ఇంటికి రావడానికి అధికారం వచ్చేది. తర్వాత వీళ్ళు ఇచ్చిన వస్త్రాలన్నీ కూడా సంవత్సరంలో వాడి పడేయాలి. మొదటి పైన దాని తర్వాత పెట్టుకోవడానికి లేదు. సంవత్సరంలో వాడాలా అన్ని రోజు ఏ రోజు అలా తీసుకుంటారో వాడాలి. వాడేది ఎట్లా వాడాలా? కొత్త బట్టలు వేసుకోవాలి. అవి నీళ్ళల్లో అద్దీ పిండి ఆపేసిన తర్వాత వాడాలి. ఇప్పుడు ఇచ్చే బట్టలన్నీ కూడా సాధకాల సాధకులతో వాళ్ళకి అందించేస్తే అంటే వాడిన తర్వాత వాడకుండా ఇచ్చినా కూడా సంవత్సరం చేసే లోపల వాళ్ళకి ముట్టేసేయాలి. నిజంగా ఉండదు. అదొక భయం. మా 3 నెలల్లో అసలు తర్వాత ఇంట్లో గుడి బంద్ చేసేదంటూ లేదు. దేవాలయం మన ఇంట్లో దేవునిలో బంద్ చేసేది అనేది లేదు. రేపటి నుంచి నువ్వు ఏ నైవేద్యం పెడితే సంవత్సరం అంతా కలకండ పెట్టుకుంటే చెడిపోకుండా ఉంటుంది. 8 రోజులైనా పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా కలకండ నైవేద్యం పెట్టుకుంటూ రావాలి. ఎక్స్ట్రా పూజలు పనికిరావు. అర్చనాలు గోత్రాలు పెళ్లి చెప్పుకొని అర్చన పనికిరావు. ఈ సంవత్సరం అంతా ఎంత దానాలు చేస్తావో అంత దానాలు మీ నాయన పేరు చెప్పుకొని దానాలు మాత్రం చేయొచ్చు. నువ్వు ఎంత దానం చేస్తుంటే ఆ ప్రయాణంలో సంతృప్తి కలుగుతుంటాయి. ఎందుకంటే మనకు సంవత్సరం అయితే దేవతలకు 1 రోజు లెక్క. ఆయన సంవత్సరం అంతా ప్రయాణం చేసినా 1 రోజు కిందకే వస్తుంది వాళ్ళకు. కాబట్టి ఆ మార్గంలో ఆ వైద్యుని చేయించడానికి నువ్వు చేసే దానాలను బట్టే ఆల్రెడీ చేసిన లేదు. ఇంకా చేయదలుచుకుంటే దానివల్ల ఇంకా మోక్షం అనేది కలుగుతుంది. దానాల వరకు మాత్రమే చేయొచ్చు. కానీ గోత్రాల పేర్లు చెప్పుకొని ఏం చేయకూడదు. పండగలలో స్వీట్లు చేసుకొని తినకూడదు. స్వీట్ చేసుకొని తినాలంటే ముందు రోజు చేసుకొని తిని ముందు రోజు చేసుకోవాలా, పండగ రోజు తినొచ్చు తింటే. కానీ తర్వాత పండగలకు మీ ఇంటి వాళ్ళంతా కొత్త బట్టలు వేసుకోకూడదు. నీవు మీ అమ్మ మీ భార్య పిల్లలు కొత్త బట్టలు ఉండవు. పండగలు ఉండవు. సంవత్సరం వరకు పిల్లల పోతే చదివింపులు ఉండవు. వాళ్ళ దగ్గర చిరువు తీసుకోవడం, మీ దగ్గర వాళ్ళ శుభకార్యాలు ఇవన్నీ చేసుకోకూడదు. ఇది శాస్త్రం. కాబట్టి ఆచరించు. ఇంకా ఎవరైనా ఏమన్నారని మాటలు చెప్తారా బా పెద్దలు? చెప్తారా పెద్దలు? వాళ్ళ కుటుంబానికి ఆదర్శంగా తీసుకొని శ్రీకాంత్లో ఉన్నంత వరకు కూడా ఆడపిల్లలకు ఏ లోటు లేకుండా కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఆదర్శంగా ఉంది. ఆదర్శవంతమైన కుటుంబం అని చెప్పొచ్చు. కాకపోతే మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆడపిల్లలను మాత్రము మీ తండ్రి గారు ఎలా చూసుకున్నారో మిమ్మల్ని ఇప్పుడు మీరు తండ్రి గారు చూసుకున్నందుకే కదా మీరు ఈరోజు ఇంత ఆదరించి ఆయనకు ఇంత కార్యక్రమం నెరవేరుస్తున్నారు. కాబట్టి మీకు కూడా వాళ్ళు తృప్తి కలిగేటట్టు. ఎందుకంటే ఇంటికి మనకు క్షేమం ఏమంటే ఆడపిల్లలు సుఖంగా ఉంటే మన కుటుంబం సుఖం ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రికి చింతనే ఎప్పుడు ఉండదంటే ఏ కుటుంబంలో పిల్లలు వచ్చేసి సౌఖ్యంగా ఉంటారో వాళ్ళ కుటుంబం సౌఖ్యంగా ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఏ చీము చింత ఉండదు. అట్లా ఏ చీము చింత లేకుండా మీ తల్లిదండ్రి గారికి గచ్చిపోయిన తండ్రి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరున్నారు కాబట్టి మీరు అందరినీ కూడా బాగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఆల్రెడీ అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలో ఒక ఎగ్జాంపుల్గా క్రియేట్ చేశావు. ఒక రోల్ మోడల్ అయ్యావు. అమ్మని ఎలా చూసుకోవాలి, నాన్నని ఎలా చూసుకోవాలి, వాళ్ళిద్దరి ప్రేమ ఎలా పొందాలని నీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి
నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ సందర్భం కాబట్టి చెప్పవలేను. ఇదివరకు నేను ఏ పని చేసినా మీకు ఒక ధైర్యం ఉండేది. గుడ్డలో ఎనికిల మా నాన్న ఉన్నాడు, ఏమి జరిగినా మా నాన్న చూసుకుంటాడు, ఇంట్లో మా నాన్న ఉన్నాడని ఉండేది. కానీ ఈరోజు ఇంటికి నువ్వే పెద్ద, నువ్వే తండ్రి, నువ్వే అన్ని బాధ్యతలు. ముఖ్యమైన బాధ్యత మీ అమ్మ బాగా చూసుకోవడం. అమ్మ మనసు ఎప్పుడు బాధ పెట్టద్దు. దాని తర్వాత అక్క చెల్లెళ్ళు, నీ తోబుట్టువులు, నీ తోబుట్టువులకు నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము. కాబట్టి ఇక మీద కూడా అలానే కంటిన్యూ చేయి. చేసిన తర్వాత ముఖ్యంగా ఏమవుతుందంటే మీ నాన్న యొక్క ఆత్మశాంతి చేకూరుతుంది. ఇందాక బావ చెప్పినట్లు ప్రతి ఒక్క తండ్రికి ఏముంటుందో తెలిసిన తన కూతురు బాగుండాలి, ఎక్కడ ఉన్నా తన కూతురునే గౌరవిస్తాడు. కొడుకుని గురించి ఎక్కువగా ఆలోచించాడు, కూతురు గురించి ఆలోచిస్తాడు. అలాగనే నువ్వు కూడా మీ అక్క చెల్లెలను ఎంత బాగా చూసుకుంటే మీ నాన్న అంత సంతోషపడతాడు. దాని తర్వాత మీ అమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఈ రెండు జీవితంలో గుర్తుపెట్టుకో. ఇక మిగతా ప్రతి ఇంటి బాధ్యత అంతా నీదే, రెస్పాన్సిబిలిటీ నీదే. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆ ధైర్యాన్ని దేవుడు కూడా ప్రసాదిస్తాడు. ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు, రేపున్న బాధ ఎలా ఉండదు. కాబట్టి నీకు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించు. నీ మంచి కోరుతూ ఎల్లప్పుడూ మీ మామగారు. థ్యాంక్ యూ. మేమందరము అందరి తరఫున నేను ఇస్తున్న మాట, నేను అందరూ నాకు ఏకీభవిస్తారని కూడా అనుకుంటాను. మా బావగారు ఆల్రెడీ చెప్పేసినారు, నిర్వాహక సత్యనారాయణ బావగారు చెప్పినారంటే ఏకీభవిస్తారు జరిగినట్లే. వన్స్ అగైన్ బంధువులందరూ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమం వచ్చినందుకు. థ్యాంక్ యూ. మా అక్కగారు ఒక మాట చెప్పమన్నారు. తల్లి తర్వాత మేనమామ గారు అంట. తప్పకుండా మేనమామ గారు గట్టిగా ఉన్నారు. ఉంటుందా ప్రోటీన్ ఇచ్చింది తప్పైతే మేనగారు మానవ గారు ప్రోటీన్స్ ఇచ్చేసి వస్త్రానిరం జానే దరదాం శుభజోత్సవో మిత్రావృణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ మామగారు అయినటువంటి ఏం పేరమ్మా సిల్కూరు రమేష్ శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము సకలారాధనే సువర్జితమస్తు. ఇమాం వస్త్రానిరం జానే దర్దాం శివయోత్సవం మిత్రావృణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ బాబుగారు అయినటువంటి వేముల సత్యనారాయణ శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ బాబుగారు అయినటువంటి బాబు రామశ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. నెక్స్ట్ ధర్మామరు చిన్న ఇమాం వస్త్రానిరం జానే దర్దాం శుభజోత్సవం మిత్రావృణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ బాబుగారు అయినటువంటి ఏ పేరుమా చెత్త తీసుకొచ్చింది అది గంధాది సకలారాధనే సువర్జిత వస్తు గడువు వేసేయండి. ఇమాం వస్త్రానిరం జానే దర్దాం శుభజోత్సవం మిత్రావృణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ మేనమామైనటువంటి పేరు జయరామ్ శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. తర్వాత గంధాది సకలారాధనే సువర్జిత వస్తు వస్త్రానిరం జానే దర్దాం శుభజోత్సవం మిత్రావృణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ మేనమామైనటువంటి కృష్ణయ్య శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. నెక్స్ట్
अर्चित प्राचित प्रमेधास वर्चितार्चित पुत्रकावतपूर्ण विश्वर्चितार्चित प्राचित मां वस्त्राणिरं जाने दर्दां च योत्सवं मित्राभరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ మహిమమైనటువంటి దేవి రత్నయ్య శెట్టి గారు ఇచ్చినటువంటి ఆదరింపు తర్వాత अर्चित प्राचित प्रमेधास वर्चितार्चित पुत्रकावतपूर्ण మిత్రాభరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వెంకట సమారాధన సమయంలో మీ మేనమైనటువంటి రామకృష్ణ శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. తర్వాత సరే ఇట్లా ఇట్లా अर्चित प्राचित प्रमेधास वर्चितार्चित पुत्रकावतपूर्ण विश्वर्चितार्चित प्राचित गंधादि सकलाराधने सुवर्चित वस्तु वस्त्रము. अर्चित प्राचित प्रमेधास वर्चितार्चित पुत्रकावतपूर्ण विश्वर्चितार्चित वस्त्राणिरं यानि ధరదాం చ యోత్సవం మిత్రాభరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వెంకట సమారాధన సమయంలో మీ మామగారు అయినటువంటి బసాయి శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదిత్యమానం ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వెంకట సమారాధన సమయంలో మీ చిన్న పాలనలు నాగరాజు గారు ఆశీర్వదించినటువంటి ఆదిత్య వస్త్రము. మిత్రాభరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ మేనమైనటువంటి మీ మేనమైనటువంటి శ్రీరామచంద్ర గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. ఏమైతారు మిత్రాభరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారు వెంకట సమారాధనలో మీ బావగారైనటువంటి ఏ పేరమా కుమార్ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. వెడపేసి ఇమాం వస్త్రాగణం అక్షంతల తర్వాత ఇమాం వస్త్రాగణం జాతి దత్తాబ్జం వస్తువం మిత్రాభరణామానో ప్రతిషేధాం నిరంతరం. మీ తండ్రి గారి వైకుంఠ సమారాధన సమయంలో మీ మామగారు అయినటువంటి విశ్రాంతమయ్య శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. अर्चित प्राचित प्रमेधास गंधादि सकलाराधने सुवर्चित वस्तु. మీ తండ్రి గారు వెంకట సమారాధన సమయంలో మీ బావగారు మీ నాన్నమైనటువంటి వాళ్ళకు కూడా సత్యనారాయణ గారు ఆశీర్వదించినటువంటి ఆదిత్య వస్త్రము. ఇచ్చినటువంటి ఆదరింపు వస్త్రము. కానీ మీ తండ్రి గారు వెంకట సమారాధన సమయంలో మీ మామగారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు వస్త్రము. अर्चित प्राचित गंधादि वस्तु ఇమామస్వామి మీ తండ్రి గారు వెంకట సమారాధన సమయంలో మీ మామగారు అయినటువంటి లక్ష్మణ స్వామి గారు ఆశీర్వదించినటువంటి ఆదరింపు. ఇలాంటి వాళ్ళ అక్షంతలు అక్షంతలు పట్టుకోండి. ఓం సదందే వదనతో భవానంతి వినతమో భవతి శతమంది సదందేర్ఘవాజో వరుదల్లేనావర్ధయంతి శతమేనమేవ సదాత్మానం భవతి శతమనంతం భవతి శతమపతతే విహావః. అయం మూర్ధావే అష్టే సంవత్సరానాం తపస్లోనోస్తు పశ్యతి పుత్రో పశ్యతి పౌత్రో ప్రజయాపశుభిర్విధనే జాయతే యస్సైవం విశోగ్నిహోత్రం జగ్వతి యౌతేనమేవం వేద శతమానం భవతి శతాధిక పురుషస్సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోదనో రోదమాన శోభన శోభమాన కళ్యాణ.
यानी धर्तार्थो यवस्वं धर्म धार्म शुभोपराम संवत्सरं समायुः సిద్ధం శెట్టి రాఘవేంద్ర గారు శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరణ వస్త్రం వేముల రామకృష్ణ ఆశీర్వదించినటువంటి ఆదరణ వస్త్రము, వేముల చంద్రశేఖర్ గారు ఆశీర్వదించినటువంటి ఆదరణ వస్త్రము, తారా లక్ష్మీనారాయణ శ్రేష్ఠ గారు ఆశీర్వదించినటువంటి ఆదరణ వస్త్రము, పూర్గుల మనోహర్ గారు ఆశీర్వదించినటువంటి ఆదరణ వస్త్రము. అందరూ అయిపోయినారా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం కాయన వాక్యేన మనసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ ఎవరి వాళ్ళు చెప్పకుండా పోవాలి, చెప్పిపోకూడదు. నాన్న, జనవరి 2వ తారీఖు నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళావు. ఈ 75 సంవత్సరాలు నీ జీవితం అనేది అది ఒక చరిత్రలాగా రాసుకోవచ్చు. ఎందుకంటే నీ జీవితంలో ఆనందాలు చూసావు, కష్టాలు చూసావు, సుఖాలు చూసావు, అన్నీ అనుభవించావు. కానీ ఒకటి, ఏ రోజైనా సరే కిందున్నా పైనున్నా పడినా లేచినా రాజు రాజే అంటారు కదా, నువ్వు మహారాజు. ఏ రోజైనా సరే నీ దగ్గర డబ్బులున్నా డబ్బు లేకపోయినా నువ్వు మాత్రం మహారాజు. నీ కష్టం నువ్వు పడినావు. ఏ రోజు ఎవరైనా సరే చేంజ్ చేస్తే ఫస్ట్ జేబులోంచి తీసిస్తావు. నీకు ఒక ధైర్యం ఉంది, జీవితం అనేది ఎలాగైనా ముందరికి తీసుకెళ్తాను. ఆ ధైర్యమే నేను ముందరికి తీసుకెళ్తుంది. నీ కొడుకుగా నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు మాకు ఇచ్చిన సంస్కారం, అదే వెళ్ళలేని ఆస్తి. ఎన్ని కోట్లైనా సరే అది రాదు. చాలామంది చెప్తారు కదా, డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ మర్యాద, సంస్కారం, గౌరవం అనేది లేకపోతే అవి ఏమున్నా కానీ వేస్టే. మీరు పిల్లలుగా మాకందరికీ మీరు ఇచ్చింది అంతులేని ప్రేమ, అభిమానము అండ్ జీవితం ఎలా బ్రతకాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను నాన్న. ఈరోజు చాలామంది చెప్పారు, శ్రీకాంత్ ఇంత పైకి వచ్చాడు, ఇంత బాగున్నాడు, ఈరోజు వాడు ఒదిగి ఉన్నాడు అని. అందరికీ తెలుసు నా జీవితంలో నేను అసలు ఇక్కడి వరకు వస్తానని నేను అనుకోలేదు. అది జరిగిందంటే ఆ షిరిడి సాయినాథుడి వల్ల, తర్వాత అమ్మ నాన్న మీ ఇద్దరి వల్ల, మీ ప్రేమ, మీ నమ్మకమే. పెరిగిన తర్వాత అందరు చెప్పడం వేరు. ఏమీ లేని రోజు కూడా నన్ను మీరు అసహించుకోకుండా, అరే వీడు ఏమిటికి పనికిరాడు అనకుండా, అసలు నా మీద ఏ గోలు పెట్టుకోకుండా ఉన్నాడు చూడు, అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలామంది పేరెంట్స్ పిల్లల మీద ఎదిగేటప్పుడు చాలా ప్రెషర్ పెడతారు. నువ్వు అదవ్వాలి, ఇదవ్వాలి, నువ్వు జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి అని. ఏది లేదు. మేము సంతోషంగా ఉన్నామా లేదా, మేము బాగున్నామా లేదా, పెద్దవాళ్ళుగా మీరు మాకు ఎంత చేయగలరో అది చేయాలి. పిల్లలకి మనం ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వాలి. వీళ్ళు మార్కులు తెచ్చుకుంటే ఇంత ఇస్తాము, లేకపోతే నెలకి నీకు మంత్లీ బడ్జెట్ ఇంత పెడతాము, లేకపోతే దీనివల్ల ఇవేమీ లేవు. ఇవేమీ లేకుండా పిల్లలుగా మమ్మల్ని సంతోషంగా ఎంత స్వేచ్ఛగా బతకాలో అంత స్వేచ్ఛగా మమ్మల్ని పెంచారు. సో ఎప్పుడు నీకు ఆ విషయంలో రుణపడి ఉంటాను నాన్న. నా మీద నేను చదవకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా ఏ రోజు ఎటువంటి ప్రెషర్ లేదు. పల్లెత్తి ఒక్క మాట అనలేదు నువ్వు. అది ఎంత గొప్పదో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో నిజంగా నాన్న చాలా చాలా సంతోషం. కష్టం వచ్చినప్పుడు ఏ రోజైనా సరే కుటుంబం అనేది ఇంపార్టెంట్. ఈరోజు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఏ రోజైనా సరే ఒక అవసరం ఉంది అంటే ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఆ కుటుంబమే నా స్ట్రెంత్. ఇప్పుడు నీ కార్యక్రమాలు చేయాలి అనుకున్నా కానీ ఎక్కడెక్కడో ఆలోచించినాము, ఏమేమో జరిగినాయి. ఫైనలీ ఇక్కడికి ఫోన్ చేసి మామయ్య వాళ్ళని అడిగితే, అరే మా బావరా ఇక్కడికి తీసుకోరా అన్నారు.
ఈరోజు కర్నూలులో ఇంత చక్కగా కార్యక్రమాలు జరిగాయంటే నిజంగా పేరున నలుగురు మామయ్యలకి అత్తమ్మలకి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తారు. మీరు ఉన్నందుకే ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా జరిగాయి. నాన్నకి అనుకున్నట్లు చక్కగా జరిగింది. మీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ కాలంలో చూస్తాము, మాటలు అనడం వేరు, టైం వచ్చినప్పుడు నిలబడి చేయడం వేరు. అర్ధరాత్రి వచ్చినాము, అందరు రాత్రి అంతా మాతో పాటు నిలబడి ఉన్నారు. ఆ రోజు ఈ రోజు ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు ఇంత జరిగాయంటే నిజంగా మీ అందరి ప్రేమ వాత్సల్యం, ఎక్కడో నాన్నకున్న అనుబంధం అదే. ఇదే నాన్న నువ్వు సంపాదించిన ఆస్తి, ఇదే నాన్న నీకున్న చుట్టూ మేమందరము ఇదే. సో నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాను. ఖచ్చితంగా అమ్మని బాగా చూసుకుంటాను, ఏ కష్టమో కలిగించను. నీ అంత ప్రేమ కష్టం చూపించడం దీపం కూడా చాలాసార్లు చెప్తారు. భార్యను ఎలా చూసుకోవాలి ఒక్కసారి మామయ్యని చూసి నేర్చుకోవాలని. మీకు గుర్తు లేకపోయినా చేతనైనా చేత కాకపోయినా మొదటి ముద్ద తీసి అమ్మకి ఇస్తారు. అంత ప్రేమ చూపిస్తారు. నేర్చుకుంటాను, మీలాగా పడడానికి ట్రై చేస్తాను. ఏమైనా కానీ ధైర్యంగా ఉంటాను. అమ్మని బాగా చూసుకుంటాను, మాటిస్తున్నాను. అక్క వాళ్ళని బాగా చూసుకుంటాను. నాకు చేతనైనంత సాయం చేస్తాను. పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాలు అందరూ మేము ముగ్గురం ఒకే కుటుంబమే. దీంట్లో సపరేషన్ లేదు. ఈరోజు విన్ని కూడా వచ్చింది యూనివర్స్ నుంచి. మా పిల్ల కూడా నీకు చెల్లెలే, నా చెల్లెలు కూడా వచ్చింది. ఇంత మంచి కుటుంబము, ఇంత ప్రేమ, ఇంత అభిమానం ఉంది. నా అక్కడ నా చెల్లెలను నేను చూసుకుంటాను, మనవాళ్ళని మనవరాళ్ళని కూడా చూసుకుంటాను. నీకు ఇచ్చే వాగ్దానం అదొక్కటే నాన్న. ఇంకా మంచిగా అవడానికి ట్రై చేస్తాను. అందరినీ బాగా చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. అమ్మకి ఏ కష్టం లేకుండా చూసుకుంటాను నాన్న. ఎందుకంటే నువ్వు పుణ్యలోకాలకు వెళ్తూ నువ్వు వింటూ ఉంటే నీ కొద్దిగా ఇదే ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే అందరు బాగుండాలి, అందరినీ చూసుకోవాలని. ఈ టైంలో ఇంతకు మించి నేను వేరే ఏమీ చెప్పను. ఖచ్చితంగా అందరినీ బాగా చూసుకుంటాను. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండాలి. నీ ప్లేస్ అయితే నేను రీప్లేస్ చేయలేను. నీ స్థానం నీదే. ఆ స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేరు. ట్రై చేస్తాను అంత గొప్పగా బతకడానికి, అంత గట్టిగా ఉండడానికి, అంత మంచి నిండు మనసుతో ప్రశాంతంగా బ్రతకడానికి ట్రై చేస్తాను. నువ్వు ఏ లోకాలన్నా ఆశీర్వదించు. ఆ దేవుడు నిన్ను కైలాసానికి తీసుకెళ్ళి నీకు ముక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సైడ్ Thank you.
చేరని కొత్త నీ